ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాం. చైత్రమాసానికి సంబంధించిన గణపతి రూపం పేరు వికట. ఈ చతుర్థిని వికట సంకష్ట చతుర్థి అని పిలుస్తారు. సంకష్ట అంటే కష్ట సమయం, హర అంటే తొలగించేదని అర్థం. భక్తుల పాలిట కొంగు బంగారమైన గణపతిని ఈ రోజున ఆరాధిస్తే జాతకంలోని దోషాలు తొలగి తలపెట్టిన కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. శాస్త్రాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఉండి గణపతిని పూజించి ఈ వ్రతకథ వినడం వల్ల జీవితంలోని అన్ని సంకష్టాలు తొలగిపోతాయని నమ్మకం. పూర్వం చంద్రాంగదుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. ఒకసారి అతను వేటకు వెళ్ళి దట్టమైన అడవిలో మార్గం తప్పిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆకలి దప్పులతో అలమటిస్తున్న రాజుకి అక్కడ ముద్గల మహర్షి ఆశ్రమం కనిపించింది. మహర్షిని శరణు కోరిన రాజుకు ఆయన ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. రాజా, నీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించు అని మహర్షి ఉపదేశించారు. చైత్రమాసపు కృష్ణపక్ష చవితి రోజున ఉపవాసం ఉండి విఘ్నేశ్వరుణ్ణి గరికతో పూజించి రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఆహారం తీసుకోవాలని వ్రత విధానాన్ని వివరించారు. మహర్షి మాటపై నమ్మకంతో రాజు ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. చంద్రోదయం వేళ ఆర్ఘ్యం సమర్పించి స్వామికి నైవేద్యం పెట్టి తన దీక్షను ముగించాడు. ఆశ్చర్యకరంగా ఆ వ్రత ప్రభావంతో రాజుకు వెంటనే తన సైన్యం ఆచూకీ దొరికింది. తిరిగి తన రాజ్యానికి చేరుకోవడమే కాకుండా పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను పొంది సుఖంగా రాజ్యపాలన చేశాడు. కేవలం రాజులే కాదు, ఈ రోజున విద్యార్థులు, చిన్నపిల్లలు గణపతిని పూజించడం వల్ల వారిలో బుద్ధి వికాసం కలుగుతుంది, జ్ఞాపకశక్తి పెరిగి చదువులో రాణిస్తారని పెద్దల నమ్మకం. అందుకే ఈ పవిత్రమైన రోజున విఘ్నేశ్వరుని ఆరాధించి మన కష్టాలను ఆ స్వామికి నివేదించుకుందాం. ఈరోజు రాత్రి 9:58 చంద్రోదయం అవుతుంది. చంద్రదర్శనం చేసుకొని ఆర్ఘ్యం సమర్పించిన తరువాతే, అంటే చంద్రుడికి భక్తితో నీటిని సమర్పించడాన్నే ఆర్ఘ్యం అంటారు. ఇలా చేయడం ద్వారా మన పూజ సంపూర్ణమై గణపతి అనుగ్రహం లభిస్తుంది.